ఎస్, తెలంగాణలో హిల్ట్ రగడ్ నడుస్తోంది. రేవంత్ సర్కార్పై బీఆర్ఎస్ బీజేపీ లీడర్లు విరుచుకుపడుతున్నారు. గ్రేటర్ హైదరాబాద్ చుట్టూ ఉన్న వేల ఎకరాల విలువైన పారిశ్రామిక భూముల్ని కాంగ్రెస్ ప్రభుత్వం హిల్ట్ పాలసీ పేరుతో రియల్టర్లకు దోచిపెడుతోందని విమర్శిస్తున్నారు. ఓఆర్ఆర్ పరిధిలోని 22 ఇండస్ట్రియల్ ఎస్టేట్స్లో ఉన్న 9,292 ఎకరాల భూమిని మల్టీపర్పస్ జోన్గా మారుస్తూ 27 జీవో ద్వారా రేవంత్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఆ డెసిషన్ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందనే ఆరోపణలు వినబడుతున్నాయి. బహిరంగ మార్కెట్లో ఎకరం భూమి 150 కోట్లు పలుకుతూ ఉంటే కేవలం 30% ఎస్ఆర్ఓ రేటు కట్టి ల్యాండ్స్ సొంతం చేసుకునేలా నిబంధనలు పెట్టడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయం గల్లంతవుతోందని, ప్రజాధనం రియల్టర్ల జేబుల్లోకి వెళ్తోందని ప్రతిపక్షాలు వాదిస్తూ ఉన్నాయి. పారిశ్రామిక భూముల క్రమబద్ధీకరణ అధికార ప్రతిపక్షాల మధ్య కయ్యం సృష్టించింది. పారిశ్రామిక వాడల్లో ప్రస్తుతం నడుస్తున్న పరిశ్రమలు అసలు ఎన్ని, ఆయా పరిశ్రమలు తీసుకున్న భూముల విస్తీర్ణం ఎంత, వాస్తవంగా వాళ్ళు వినియోగిస్తున్న విస్తీర్ణం ఎంత, ఖాళీగా ఉన్న భూముల విస్తీర్ణం ఎంత, ఈ ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానమే దొరకట్లేదు. అలాగే ఎంత కాలంగా పరిశ్రమలు మూతపడ్డాయి అనే విషయం కూడా, కాయలా పడ్డం వెనక కారణాలు ఏమిటి, ఆయా పరిశ్రమలు కారకమైనటువంటి రెడ్ జోన్ పరిశ్రమలు ఎన్నున్నాయి, హానికరం కానీ ఆరెంజ్ జోన్ పరిశ్రమలు ఎన్ని, పరిశ్రమలు నడపకపోవడం వల్ల నిబంధనల ప్రకారం భూములను వెనక్కి తీసుకునేందుకున్న అవకాశాలేంటి, ఇలా దాదాపు చాలా కోణాల్లో సమాచారం సేకరించిన తర్వాతే పాలసీని రూపొందించాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ జరగకుండానే హిల్ట్ పాలసీని తెరపైకి తెచ్చింది రేవంత్ సర్కార్. ఇదే హిల్ట్ పాలసీకి సంబంధించి ఏం జరుగుతోంది, అధికార ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు జరుగుతున్నాయి. దాదాపుగా బీఆర్ఎస్ వాదిస్తోంది 5 లక్షల కోట్ల కుంభకోణం అంటోంది. ఏమిటి రియల్గా జరుగుతోంది, ఏంటి హిల్ట్ పాలసీలో నిజంగానే తప్పులున్నాయా, ఉంటే ప్రభుత్వం ఎందుకు ఆమోదించింది, జీవో నెంబర్ 27 ఏమిటి, ఇవన్నీ కూడా మాట్లాడతాం. ఈ డిబేట్ చేయడానికి మనతో పాటు ప్రస్తుతానికి డాక్టర్ చరణ్ కౌశిక్ యాదవ్, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, అండ్ మోరోవర్ దత్తాత్రేయ గారు, ప్రస్తుతానికి మనకు బీఆర్ఎస్ నాయకులు, వీరిరువురు అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఇద్దరికి గుడ్ ఈవినింగ్ అండి. ఎస్, అండ్ ఆచార్య గారు, బీజేపీ నేత కూడా మనకి టచ్లోకి వచ్చారు. ఆచార్య గారు గుడ్ ఈవినింగ్. ఎస్ సార్. ముందుగా దత్తాత్రేయ గారు, ఏమిటి పరిస్థితి, ఏం జరుగుతోంది, 5 లక్షల కోట్ల కుంభకోణం అంటున్నారు, ఏం ఆధారాలు ఉన్నాయి, ఎందుకు అంటే ఈ విషయాన్ని మీరు పైకి తీసుకొచ్చారు, హిల్ట్ పాలసీకి సంబంధించి ఒక పర్టికులర్ విధి విధానాలు లేవంటారా, ఏం జరుగుతోంది? గుడ్ ఈవినింగ్ రమణ గారు, మీకు ఉన్నటువంటి పెద్దలు ఆచార్య గారికి, మిత్రుడు చరణ్ కౌశిక్ కి, రాజ్ న్యూస్ ప్రేక్షకులు. ఇవాళ ఎందుకు మేము ఇంత బలంగా కాంగ్రెస్ పార్టీ 5 లక్షల భూ కుంభకోణానికి నాంది పలికిందని ఇవాళ పరిశ్రమల దగ్గర ఉన్నటువంటి ప్రజల దగ్గరికి వెళ్తున్నాం, పరిశ్రమల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులతోని ముఖాముఖిగా మాట్లాడుతూ ఉన్నాం. మా పార్టీ యొక్క క్రమబద్ధీకరమైనటువంటి ఒక కార్యాచరణతో ముందుకు పోతావు. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత కేసీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ లో భాగంగా ఇవాళ హైదరాబాద్ లో భూముల రేట్లు విపరీతంగా పెరిగినాయి. ఇవాళ మేము తక్కువ సమయంలో హైదరాబాద్ లో 12 అండర్ బ్రిడ్జీలు, 42 ఫ్లైఓవర్స్, ఇట్లా ఈ డెవలప్మెంట్ యాక్టివిటీస్ 24/7 విద్యుత్ కావచ్చు, వాటర్ కావచ్చు, చుట్టుపక్కల ఉన్నటువంటి భూముల విలువలు పెరగడానికి, పారిశ్రామిక రంగానికి సంబంధించిన పరిశ్రమలు తీసుకురావడానికి, ప్లస్ ఇంకోటి ఐటీ కారిడార్లు అన్నిటి కూడా తీసుకురావడం వల్ల ఇవాళ హైదరాబాద్ లో భూమి విలువ చాలా విపరీతంగా పెరిగింది. అయితే ఈ పెరిగిన భూ విలువను క్యాష్ చేసుకోవాలనేటువంటి ఉద్దేశంతో కాయలా పడ్డ భూములని, పరిశ్రమలని, లేకపోతే కాయలా పడుతున్నటువంటి పరిశ్రమలని చెప్పి ప్రభుత్వమే ఒక కేటగరైజేషన్, ఒక లెక్కలు తీసుకొని వాటిని దాదాపుగా 9,300 ఎకరాలు ప్రభుత్వం పరిశ్రమలకు ఇచ్చినటువంటి భూములు ఇవాళ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇచ్చినటువంటివి కావవి, గత ప్రభుత్వాలు ఇచ్చినాయి. మూడు రకాల పరిశ్రమలకు భూ కేటాయింపులు జరిగినాయి. మొదటగా మనం చూసినట్టయితే పూర్తి స్థాయి యాజమాన్య హక్కులు కలిగినటువంటి పరిశ్రమలు, అంటే కాయలా పడ్డ పరిశ్రమలు కానీ, మూతపడ్డ పరిశ్రమలు కానీ, వాటికి సంబంధించిన భూములన్నీ వృధాగా పడి ఉన్నాయా లేదా మీ దృష్టిలో? ఎస్, మీరు చాలా వ్యాలిడ్ ప్రశ్న అడిగారు. కాయలా పడ్డ పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ప్రమాదకరమైనటువంటి కెమికల్ ఫ్యాక్టరీస్, సిటీ నగరం మధ్యంలో జరుగుతున్నటువంటి పరిశ్రమలు కావచ్చు, లేకపోతే ఇంకా కెమికల్ ఫ్యాక్టరీస్ కావచ్చు, ఇట్లా ఏవైనా కావచ్చు. వీటి కోసం గతంలో కాంగ్రెస్ పార్టీ 2013 మార్చిలో
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ఇదే రకమైనటువంటి ప్లాన్ తో జియో నంబర్ 20 తీసుకొచ్చి సేమ్ యాక్షన్ ప్లాన్ చేయాలని అనుకున్నారు. ఆ తర్వాత మేము 2014లో సేమ్ ఇదే విషయంలో కాయలాపడ్డ పరిశ్రమలు లేకపోతే ఇలాంటి ప్రమాదకరమైనటువంటి ఉన్నటువంటి ఇండస్ట్రీస్ విషయంలో మేము ఒక పాలసీని తీసుకొచ్చినప్పుడు ఈ రాష్ట్రంలో ప్రభుత్వ రేటు ఒకటి ఉంటుంది, SRO రేటు, ఆ తర్వాత మార్కెట్ విలువ ఒకటి ఉంటుంది. అవునండి. మేము ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము బాధ్యతాయుతమైనటువంటి ప్రభుత్వాన్ని నడిపినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులుగా మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఎందుకు ఇవాళ ఇది 5 లక్షల కుంభకోణానికి నాంది పలికిండని అంత బలంగా చెప్తా ఉన్నామంటే, ప్రభుత్వ రేటు ప్రకారం ఎవ్వరు కూడా భూములని యజమానులకు కానీ ప్రైవేట్ వ్యక్తులకు కానీ కార్పొరేషన్ చైర్మన్లకు కానీ లేకపోతే ఈ రియల్ ఎస్టేట్ వెంచర్లు ఏర్పాటు చేసే వాళ్ళకి కానీ అమ్మకానికి పెట్టకూడదు. SRO రేట్ అంటా ఉన్నారు. SRO రేట్ లో 30% అట. 80% 80 ఫీట్ల రోడ్డు పెట్టినటువంటి వాళ్ళకు 30%, 80 ఫీట్ల కంటే తక్కువ రోడ్డు ఏర్పాటు చేసినటువంటి వాళ్ళకు 50% ఈ భూములను దారాదత్తం చేస్తామని అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను ఇవాళ రేవంత్ రెడ్డి గారిని, ప్రభుత్వంలో ఇవాళ నాచారం గాని లేకపోతే సనత్ నగర్ గాని ఇంకా ఇవాళ ఉన్నటువంటి బాల్ నగర్ లాంటి ప్రాంతాల్లో ఉన్న భూములు ఇవాళ గజం విలువ ₹1,00,000 పైన ఉంది. అవును. నువ్వు ఏ విధంగా SRO రేటు 30,000 రూపాయల్లో 30% అంటే ₹4,000 గజాన్ని ఎట్లా దారాదత్తం చేస్తామని అడుగుతా ఉన్నాం. మోరోవర్ వీళ్ళు ఏం మాట్లాడుతా ఉన్నారంటే, అందులో 9,300 ఎకరాల భూమిలో 4,000 పైచిలుకు భూమి మాత్రమే వాళ్ళకు అందుబాటులోకి వస్తుంది, మిగతాదంతా రోడ్లకు పోతుంది, వీటికి పోతుంది అంటా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాం, ఇవాళ ఒక రియల్ ఎస్టేట్ వెంచర్ వేస్తున్నటువంటి వ్యక్తికి ప్రభుత్వము భూమి అమ్మేటప్పుడు గంపగుత్తగా అమ్ముతుందా, రోడ్లు నల్లులు కనెక్షన్లు కరెంటు లైన్లు వీళ్ళిచ్చి అమ్ముతారా? నాకు అర్థం కాదు. దట్ ఈస్ అన్ ఇండస్ట్రియల్ ల్యాండ్, ఓవరాల్ గా ఒక దగ్గర ఉంది. అది తీసుకున్నటువంటి వ్యక్తి అది డెవలప్మెంట్ కు తీసుకుంటాడా, ఇండస్ట్రీలకు తీసుకుంటాడా? నేను అడుగుతా ఉన్నాయి. వీళ్ళ ఆలోచన అంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు 30%కో SRO రేటుకో అమ్మేసేయాలా, ఆ డబ్బుల్ని దండుకోవాలా, క్విట్ ప్రోకో ప్రభుత్వ రేట్ ఒకటి, రేవంత్ రెడ్డి రేట్ ఒకటి. రేవంత్ రెడ్డి రేట్ ఏమో మార్కెట్ రేట్ ప్రకారం ఉంటుంది. చెప్పి నేను ఆపేస్తాను. లేదు, ఇంకా మనం డిస్కస్ చేద్దాం, చాలా సమయం ఉంది. ఒక్క నిమిషం. ఆచార్య గారు, ఏమిటి హెల్త్ పాలసీ మీద బీజేపీకి ఏమైనా అభ్యంతరాలు ఉన్నాయా? ఆచార్య గారు, భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక అవినీతుల మీద ప్రతిసారి కూడా గలమెత్తి ప్రభుత్వాన్ని కానీ గవర్నర్ కానీ అన్ని విధాలుగా కోర్టులకు కూడా మనం HEC ఏదైతే యూనివర్సిటీ ల్యాండ్స్ కానీ ఎట్లా ఈ ప్రభుత్వము కాజేసి డబ్బులు దండుకోవాలని చూస్తున్నదో, ఇప్పుడు ఈ ఫార్మాలో ఉన్నటువంటి ల్యాండ్స్ కూడా, లేకపోతే ఇప్పుడు గ్లోబల్ ఒక సమ్మిట్ ద్వారా చేస్తున్నటువంటి ఇవన్నీ కూడా డెవలప్మెంట్ గత ప్రభుత్వాలు కూడా చేసినాయి. ఇలాంటివి చాలా ఏరియాలలో కూడా ఇండస్ట్రియల్ కొరకు ప్లాస్టిక్ పార్క్ కావచ్చు, లేకపోతే ఇంకా అనేక పార్కులన్నీ తీసుకురావడం జరిగింది. ఏ ప్రభుత్వం ఉన్నా ఇలాంటివి చేయవలసినటువంటి అవసరం ఉంటుంది, కానీ అవి పారదర్శకంగా ఉండాలి. చేస్తున్నటువంటి దాంట్లో ఇవాళ చూస్తున్నటువంటి దాంట్లో మనకు ఇంతకుముందు మిత్రుడు దత్తాత్రేయ గారు చెప్పినట్టు ఇవాళ ప్రజలకు కానీ కొంత అవగాహన ఉన్న వాళ్ళకి కానీ అనుమానం వచ్చే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తున్నది. దీనివల్ల కొన్ని లక్షల కోట్ల రూపాయలు చేతులు మారే ప్రమాదం ఉంది. దీని మీద కూడా క్షుణ్ణంగా సమీక్షించి భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా దీన్ని ఏ రకంగా, అంటే ఇలా కాంగ్రెస్ పార్టీ ఒకటే చెప్తుంది, మనం వాళ్ళు ఏ అవినీతి చేసినా మనం దాని మీద మాట్లాడితే అభివృద్ధి ఆటంకం చేస్తున్నారు, బీఆర్ఎస్ బీజేపీ ఒకటైందని వాళ్ళ వాయిస్ ఉంటుంది. కాబట్టి జరుగుతున్నటువంటి దీంట్లో మొత్తాన్ని కూడా పరిశీలించి సమగ్రంగా ప్రజలు కూడా దీన్ని ఎట్లా జరుగుతుంది ఏందనేది కూడా ప్రజలకు అవేర్నెస్ తీసుకొచ్చి ఖచ్చితంగా ప్రజలకు లాభం జరిగేటట్టు ఉంటేనేమో ప్రభుత్వానికి మద్దతు ఇస్తాం. ప్రజలకు లాభం జరిగేటట్టు లేదు, కేవలం వ్యక్తిగత పార్టీకి లేకపోతే ఇతరత్ర లాభాలు వస్తున్నటువంటి దాంతో ఉంటే ఖచ్చితంగా మేము భారతీయ జనతా పార్టీ అడ్డుకోవడం జరుగుతుంది. ఓకే అండి. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, ఏమిటి పరిస్థితి? ప్రస్తుతానికి హిల్ట్ పాలసీ తీసుకొచ్చింది ప్రభుత్వం, దానికి సంబంధించి బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు వారి యొక్క వెర్షన్స్ విన్నారు మీరు. అంటే ఇది
ఖచ్చితంగా అంటే ప్రతి కంపెనీకి కూడా ఆల్మోస్ట్ ఆల్ గతంలో కేటాయించిన భూములు కావచ్చు ఏవైనా చాలా వరకు ఖాయిలా పడ్డ పరిశ్రమలు నేను ఇంతకుముందు అడిగినవన్నీ కూడా విన్నారు మీరు. ఏం చెప్తుంది ప్రభుత్వం, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చింది హిల్ట్ పాలసీ? ప్రధానంగా ఇక్కడ భారతీయ జనతా పార్టీ అనే బీఆర్ఎస్ పార్టీ, ఎందుకంటే వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే జియో నెంబర్ 19 కావచ్చు, 20 కావచ్చు, 21 కావచ్చు, ఆగస్టు 29, 2023 నాడు తీసుకొచ్చి ఏకంగా లీజు భూములను రెగ్యులరైజ్ చేసారు. వాళ్ళలాగా మేము లీజు భూములను రెగ్యులరైజ్ చేస్తలేదు. లీజు భూములు సబ్ లీజుకి ఇచ్చినటువంటి భూములను 100% నుంచి 200% ఎస్ఆర్ఓ రేట్ల మీద విధించి మీరు రెగ్యులరైజ్ చేసారు. లీజు భూములు లీజు టైం అయిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉండే, ఆ అవకాశాన్ని మీరు దుర్వినియోగం చేసింది మీరు. మీలాగా మేము దుర్వినియోగం చేయడం లేదు. అదే కాకుండా ఇక్కడ ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్నటువంటి ఏదైతే 9,292 ఎకరాలు ఇది కేటాయించినప్పుడు తర్వాత ఇది రోడ్లు 80 ఫీట్ల రోడ్లు కావచ్చు, 100 ఫీట్ల రోడ్లు తీసిన తర్వాత 4,770 ఎకరాలు ఉన్నది. రోడ్లు తీయకుండా ఎట్లా ఇస్తారు మరి? రోడ్డు తీసి ఇవ్వాలి కదా, రోడ్డు లేకుండా ఎట్లే ఒకళ్ళ ఎకరం తీసుకుంటూ, ఒకళ్ళు అర్ధ ఎకరం తీసుకుంటూ, వాళ్ళు 10 ఎకరాలు తీసుకుంటారు, వాళ్ళు 5 ఎకరాలు తీసుకుంటారు. అట్లా ఆనాడు 50-60 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి భూములు, అది కూడా ఆనాడు రేట్ల ప్రకారం ఆనాడు ఏదైతే రేటు విధించి ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేసిన భూములు, రిజిస్ట్రేషన్ చేసినటువంటి భూములు అక్కడ ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టుకునేటువంటి జోన్ ఉంది కాబట్టి ఆ జోన్ మల్టీపర్పస్ జోన్ కోసం కన్వర్షన్ మాత్రమే చేస్తూ ఉంది. మీరు చేసిందేమో లీజ్కి ఇచ్చినటువంటి భూములు కావచ్చు, సబ్లీకి ఇచ్చినటువంటి భూములను మీరు గవర్నమెంట్ తీసుకునే అవకాశం ఉంటే కూడా మీరు ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేసి ప్రైవేట్ వ్యక్తుల చేతిలో ఉన్న భూములను కాంగ్రెస్ పార్టీ 5 లక్షల కోట్ల కుంభకోణం, బీఆర్ఎస్ పార్టీ 6 లక్షల కుంభకోణం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ మహేష్ రెడ్డి గారు మాట్లాడారు. ఎక్కడ 6 లక్షల కోట్లు అవుతుంది, ఎక్కడ 5 లక్షల కోట్లు అవుతుంది? ఆ భూమి మనదా, ప్రభుత్వం అందా ఏమన్నది? అవి నిరుపయోగం. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చింది జడ్జిమెంట్ ఏమని, ఏదైతే కాలుష్యం వెదజల్లే ఇండస్ట్రీస్ అని కూడా ఔటర్ రింగ్ రోడ్ అవతలికి వెళ్ళిపోవాలని చెప్పేసి ఆనాడు సుప్రీంకోర్టు చెప్పినటువంటి, ఇప్పుడు హిల్ట్లో అదే కదా పేర్కొంటున్నారు బయటకు తీసుకెళ్దామని. మరి అదే దానిలో భాగంగా 20 నెంబర్ జీవో ఆనాడు ఇచ్చారు. చాలా పరిశ్రమలన్నీ కూడా బయటికి వెళ్ళిపోయినాయి, ఇంకా చాలా పరిశ్రమలు కొన్ని ఉన్నాయి. కాబట్టి అదే కాకుండా సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పి ఇండస్ట్రియల్ జోన్లను మల్టీపర్పస్ జోన్గా మార్చని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. ఆ నిబంధనల ప్రకారం మీరు ఆల్రెడీ మీరు లీజుకున్న భూములనే రెగ్యులరైజ్ చేసారు. మీరు అవినీతి పాలే, మేము బాధపడలే. ఇది ప్రైవేట్ వ్యక్తులు ఉన్న భూములు, వాళ్ళు 7 రోజుల టైంలో అప్లై చేసుకోవచ్చు జోన్ కన్నా, లేదా అప్లై చేసుకోకపోతే కూడా వారి చేతిలో ఉంటాయి కదా, ఎట్లా తీసుకుంటావు మీరు? అంటే ప్రభుత్వ భూమిని ఏదో ప్రైవేట్ వ్యక్తులు దారాదత్తం చేస్తున్నారు, దాంట్లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతున్నట్టు చెప్పి తెలంగాణ సమాజం తప్పుదారి పట్టిస్తూ మీరు చీకట్లో కూర్చొని జీవోలు ఇచ్చింది మీరు. మేము చీకట్లో తీసుకొని జీవోలు ఇవ్వలే, ఒక సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి అక్కడ ఏదైతే 4,770 ఎకరాలు నిజంగా అందరూ అప్లై చేసుకుంటే ఎట్లా ఏ విధంగా ముందుకు పోవాలి? ఎందుకంటే ఫర్దర్గా అక్కడ ఇది ఆల్రెడీ కలుషితమైనటువంటి వాటర్ ఉన్నది కాబట్టి ఒక ప్రత్యేకమైన మాస్టర్ ప్లాన్ రూపొందించాలి, లేకపోతే డ్రైనేజ్ సమస్య వస్తుంది, ట్రాఫిక్ సమస్య వస్తుందని చెప్పి ప్రభుత్వం భావించింది. అందులో వచ్చేటువంటి ఆదాయాన్ని కూడా 25% అక్కడ మౌలిక వసతుల సదుపాయం కోసం వాడుతూ ఇంకా 70% ఏదైతే కొత్తగా ఎక్కడైతే ఇండస్ట్రీస్ పెడదాం అనుకుంటున్నామో, చౌటుప్పల్ కావచ్చు, లేకపోతే కొత్తూరు కావచ్చు, లేకపోతే మేడ్చల్ కావచ్చు, లేకపోతే నర్సాపూర్ ఈ ప్రాంతంలో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ చేయాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. సదుద్దేశంతో ముందుకు పోతుంటే దీనిలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. ఎక్కడ అవినీతి జరిగింది? ఇంకోటి, కొంతమంది ఉండరు రేపు అసలు ఇండస్ట్రీస్ ఏదో గోడౌన్సో లేకపోతే వేరే ఉద్దేశం పెట్టుకునే ఉన్నాయనుకో, ఇవి ఇండస్ట్రీస్ పొల్యూషన్ ఇండస్ట్రీస్ కాదు కాబట్టి వాళ్ళు జోన్ కన్వర్షన్కి అప్లై చేసుకోరు. మరి వాళ్ళకి గురించి భూమి గుంజుకునే అవకాశం ఉంటుందా? ప్రభుత్వానికి గుంజుకునే అవకాశం ఉండదు కదా. మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణంలో మీరు పోతా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కడ రాజకీయం చేసే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ లేదు. హైదరాబాద్ అభివృద్ధి జరగాలని కాంగ్రెస్ పార్టీ కోరుకుంటాం. ఎందుకంటే 63% జీడిపి సిటీస్ నుంచి వస్తుందని చెప్పి చాలా స్పష్టంగా ప్రభుత్వాలు చెప్తా ఉన్నాయి. 35% ప్రజలు పట్టణాల్లో నివసిస్తూ ఉన్నారు కాబట్టి రియల్ ఎస్టేట్ ధరలు అందుబాటులో రావాలంటే ఖచ్చితంగా ఇట్లా నిరుపయోగం ఉన్న భూములను కొంత మల్టీపర్పస్ జోన్గా మార్చినప్పుడు ఈ ప్రజలకు అందుబాటులో వస్తాయని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా ఒకనాడు మహాత్మా గాంధీ మాటలు ఏంటంటే ఇండియా లీవ్స్ ఇన్ విలేజెస్, ఇప్పుడు ఇండియా లీవ్స్ ఇన్ సిటీస్. అదే కాకుండా 2030 నాటికి అది జీడిపి 73% సిటీస్ ద్వారా వచ్చే అవకాశం ఉంది. అదే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఇప్పుడు హైదరాబాద్లో 20% మాత్రం ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% చేసినట్లయితే హైదరాబాద్ సురక్షితంగా ఉంటుంది. ఎందుకంటే బెంగళూరులో 3 గంటల ట్రాఫిక్లో పట్టడంతో ప్రధానంగా కంపెనీల సీఈఓలంతా కూడా బెంగళూరు నుంచి బయటికి వెళ్ళిపోతా ఉన్నారు. కాబట్టి హైదరాబాద్లో ఇప్పుడు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 20% ఉంది కాబట్టి మెట్రో ఫేజ్ 2 కావచ్చు, ఫేజ్ 3 కావచ్చు, ఎంఎంటీఎస్ కావచ్చు, ఆర్టీసీని అనుసంధానం చేస్తే 70% పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వాడినట్లయితే ఆ నగరం సుభిక్షంగా ఉంటుందని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది. అదే కాకుండా మెట్రోకి సంబంధించి అదే కాకుండా ఇక్కడ చాలా స్పష్టంగా మాస్టర్ ప్లాన్ సంబంధించి ఇప్పటికీ
38% రాష్ట్ర రాజధానిలో కూడా మాస్టర్ ప్లాన్ లేని పరిస్థితి. కాబట్టి ఒక స్మార్ట్ సిటీ అంటే అన్ని కోణాల్లోనూ సమాచారం సేకరించి తదుపరి ఇటువంటి పాలసీలు రూపొందించాలనేది వారి వాదన. సార్ వాళ్ళకన్నా ముందే మేము ఈ 2 సంవత్సరాల నుంచి ఏం చేసాం అనుకుంటున్నారు మీరంతా? రమణ గారు ఆగండి ఒక్క సెకండ్, నెక్స్ట్ మీరే మాట్లాడండి. ఒక్క సెకండ్. వీళ్ళందరూ ఏమనుకుంటారు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకులు రోజుకు 18 గంటల పాటు కష్టపడుతూ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే మహానగరాన్ని, హైదరాబాద్ అనేది మహానగరం, ప్రపంచ నగరాలతో పోటీపడే విధంగా హైదరాబాద్ని తీసుకుపోవాలని చెప్పేసి, అదేవిధంగా త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్వే రింగ్ కావచ్చు, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు 14,000 కోట్ల రూపాయలు 3 జోన్లుగా విభజించి అండర్ గ్రౌండ్ కేబులింగ్, దానికి ఇంటర్నెట్ కేబుల్ కూడా అందులో ఉండే విధంగా, అదే కాకుండా మెట్రోని 2 కావచ్చు 3ని విస్తరించే విధంగా, హైదరాబాద్లో అదేవిధంగా ఏదో ఎలక్ట్రికల్ వెహికల్ 2,000 వెహికల్ కొనే విధంగా, అదేగా ఎలక్ట్రికల్ కొనుగోలు చేస్తే అదే ప్రభుత్వం విధించే ట్యాక్సులను మినహాయింపించే విధంగా మేము ఒక కానీ హిల్ట్ లెక్కన ఖచ్చితంగా వేల కోట్ల, లక్షల కోట్ల కుంభకోణం జరుగుతోంది, అత్యధిక పెద్ద స్కామ్ జరుగుతోంది అంటున్నారు వాళ్ళు. సార్ ఇప్పుడు మేము ఇదే చెప్పిన 22 పారిశ్రామిక ప్రాంతాలను 7 రోజుల టైంలో 2 వాయిదాలు, 90 రోజులలో 2 వాయిదాలు, 45 రోజుల్లో ఒక పేమెంట్, ఇంకోటి 45 రోజులు. ఇది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో భూమును మీరు ఎట్లా తీసుకుంటారు? వాళ్ళు జోన్ కన్వర్షన్ అప్లై చేసుకుంటే ఓకే, కన్వర్షన్ అప్లై చేసుకోకపోతే వాళ్ళ భూమి వాళ్ళకు ఉంటుంది. అంటే వారి సమయంలోనే ఆ 10 ఏళ్లలోనే తప్పు జరిగింది. మరి అదే కదా సార్ లీజు భూములు రెగ్యులరైజ్ చేసింది మీరు. ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. దత్తాత్రేయ గారు, లీజు భూములు రెగ్యులేట్ చేసిందే మీరు, దీనికి సమాధానం ఏంటి? ఒకటి, ఇప్పుడు లీజు భూములు రెగ్యులరైజ్ చేసినా లేకపోతే లీజు యొక్క తేదీ ముగిసిపోయిన తర్వాత, పరిధి లేకపోతే సమయం ముగిసిపోయిన తర్వాత ఆ భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకున్న తర్వాత ప్రభుత్వ రేటు ప్రకారం మేము ఆ భూములను వేలం వేయలేదు. ఒకటి, మార్కెట్ రేటు ప్రకారమే ఆ భూములను వేలం వేసి ప్రభుత్వ అవసరాలకు తీసుకోవాలి కదా మీరు. నేనేం చెప్తా ఉన్నా, మీ లెక్క ఏది? 50 కోట్లు తీసుకోవాలి కదా మీరు చెప్తుంది అదే కదా. 50 కోట్లు 100 కోట్లు తీసుకురా మీరేమన్నా? మీరు చెప్పండి, 50 కోట్లు 100 కోట్లు తీసుకురా ప్రభుత్వ భూమి. సార్ దయచేసి అదే బీఆర్ఎస్ పార్టీ ఎంత అబద్ధాలు ప్రచారం చేస్తుందంటే, ఆగండి ప్లీజ్, దాని కంటిన్యూషన్ నేను మాట్లాడతా. విషయం ఏంటంటే చరణ్ ఒక్క నిమిషం ఆయన చెప్పండి. మీరు ఏమంటున్నా సార్, ఇప్పుడు సిక్ ఇండస్ట్రీస్ అని చెప్పేసి లేకపోతే కాయలాపడ్డ ఇండస్ట్రీస్ అనేవి చెప్పేసి ప్రభుత్వము ధన సేకరణ కాదు, దీని వెనకాల ఇది ఎవరి భూమి అడగాలి ఫస్ట్. ఎవరి భూమి ఇది? ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమా గవర్నమెంట్? మీ ఉద్దేశంలో ఏమనుకుంటారు చెప్పండి? ప్రభుత్వ భూమా ప్రైవేట్ వ్యక్తుల భూమా? అసలు ఎవరి భూమి అంటున్నా? లీజ్ ఎక్కడ లీజు? ఇది ప్రైవేట్ వ్యక్తుల భూమి అంటే లీజ్ అని మాట్లాడతారు మీరు. మీరు ఇదే వచ్చింది మీ బీఆర్ఎస్ పార్టీ మీరంతా. ఒక నిమిషం సార్, ప్రభుత్వ భూమి ప్రైవేట్ వ్యక్తుల భూమి అయితే మరి నీ అజమాయిషి ఏంది? మా జోన్ కన్వర్షన్ చేస్తున్నాం. మా అజమాయిషి ఏంది? మాస్టర్ ప్లాన్ ఎవరు చేతి ఉంటుంది? గవర్నమెంట్ చేతి ఉంటుంది కదా. మీరు చేయలేదా? మీరు 10,000 ఎకరాలు చేసి జోన్ కన్వర్షన్. అరే అదే అంటున్నా, మీరు సబ్జెక్టు తెలుసుకోకుండా అనవసరంగా ఒకటి బట్టగాల్సి మీదే అక్కడే. ఇప్పుడు రమణ గారు ఒక నిమిషం నేను మాట్లాడే వాళ్ళు, చెప్పండి స్టూడియో ఏమంటున్నా, ప్రభుత్వానికి ఏ దురుద్దేశమే లేకపోతే రేవంత్ రెడ్డి గారిని ప్రెస్ మీట్ పెట్టి చెప్పమని మేము అడుగుతున్న ప్రశ్న. ఆల్రెడీ మా పరిశ్రమ శాఖ మంత్రి పెట్టి ఇంకేందా పెట్టేది? నాకు అర్థం కాదు. కాదండి, ప్రభుత్వం నడుపుతున్నారా లేకపోతే మీరు రియల్ ఎస్టేట్ వెంచర్ నడుపుతున్నారా? మీరెవరు రోడ్లు వేయడానికి, మీరెవరు నాలాలు నిర్మించడానికి? మీరు కాకపోతే ఎవరేస్తారు? మీరేస్తారా? మరి అరే వినండి బ్రదర్, మీరు ప్రభుత్వం రమణ గారు చెప్పండి, రోడ్లు ప్రభుత్వం అయ్యేది వెంచర్లలో ఎవరు చెప్పి నీకు తెలియకపోతే తెలుసుకోండి సార్. ఒకసారి పోయి చూసిరా మేడ్చల్లో లేకపోతే కొత్తూరు వచ్చా ఎవరైనా అర్థం ఉందా? ఇండస్ట్రీస్ క్రియేట్ చేసాడు ప్రభుత్వం, అయిపోతే ఎవరేస్తారు? మీరేస్తారా? వినండి, మా ప్రభుత్వంలో మేము జీవో నంబర్ 16 ప్రకారం 11 కాయలా పడ్డటువంటి ప్రభుత్వ ఇండస్ట్రీలు ప్రభుత్వ ఆధీనంలో యజమాని హక్కులు ముగిసిపోయిన తర్వాత ఉన్నటువంటివి లేకపోతే లీజు పరిధి ముగిసిపోయిన తర్వాత ఉన్న భూములకు మేము ప్రభుత్వమే జిహెచ్ఎంసీ ద్వారా లేకపోతే హెచ్ఎండిఏ ద్వారా భూములను వర్గీకరణ చేసి కేటగరైజేషన్ చేసి వెంచర్లు వేసి రోడ్లు వేసి ప్రభుత్వమే వేల వేసింది. మార్కెట్ రేట్ ప్రకారం అమ్మినామండి. మేము ఆదిలాబాద్ లో కూడా వెంచర్ వేసినాం. మేము అది వేరు, మళ్ళీ ఈ మాటలు మాట్లాడదు, బోగస్ మాట్లాడండి. అది వేరు ఇది వేరు, ఆ లేఅవుట్లు వేసిన వేరు. మేము హౌసింగ్ సొసైటీ పెట్టి ఆనాడే ఇంట్లో అది కాదు. తప్పుదారి పట్టించాలి, సబ్జెక్ట్ తెలుసుకోవాలి ఫస్ట్. సార్ నాకు అవకాశం ఇస్తే నేను మాట్లాడతాను. అది ప్రభుత్వ భూమా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో క్లారిటీ ఇవ్వాలా? ప్రజల భూములని ల్యాండ్ అక్వైర్ చేసి ప్రభుత్వము మార్కెట్లు ఉన్నటువంటి ధరకు ఏదైతే అన్ని డెవలప్మెంట్స్ చేసి ఇచ్చేటువంటి అవకాశాలు కూడా గతంలో చేసినాయి. దాన్ని మనం చేయొద్దంటలేదు. ఇప్పుడు మిత్రుడు కౌశిక్ గారు ఏమంటున్నాడు, అసలు ఇది ప్రభుత్వ భూమి కాదు కదా అంటే, ప్రభుత్వ భూమి కాదు, ప్రజల భూమి. ప్రజల భూమి అయితే మీరు రియల్ ఎస్టేట్ చేస్తున్నప్పుడు
ఏ రకమైనటువంటి దీంట్లో ప్రజల నుంచి మీరు ఎట్లా తీసుకుంటున్నారు, దాని యొక్క టైం ఏదైతే పూర్తయిన తర్వాత తీసుకుంటున్నారా, లేకపోతే టైం ఉన్నది మేము ల్యాండ్ అక్వైర్ చేసుకుంటున్నాము వాళ్ళ దగ్గర మేము తీసుకొని మేమే డెవలప్మెంట్ చేసి మార్కెట్ రేట్కి ఇస్తారా ఏందనేది ఇది దీంట్లోనే ఉంది. ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి తతంగం అంతా కూడా అక్కడ అన్ని రకాలుగా ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చి మార్కెట్ రేట్తో పాటు ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి లాభం వస్తుంది. కానీ ఇప్పుడు ఆ రకమైనటువంటి ఆలోచన చెప్తలేడు కౌశిక్ గారు. కౌశిక్ గారు చెప్తున్నది ఒకటే, ఏదైతే ఉంది మేము డెవలప్మెంట్ చేస్తాం, మేము మా ఇష్టం ఉన్న రేట్కి ఇస్తామని. ఆ ఇష్టమున్న రేటుకి ఇచ్చే దాంట్లోనే అవినీతి జరుగుతుంది అనేది మా వాదన. ఓకే సరే రమణ గారు, ఒక ఇక్కడ word దయచేసి నేను క్లారిఫికేషన్ ఇస్తాను ఒకసారి ఆయన క్లారిటీ ఇవ్వండి సార్. ఇక్కడ ఎవరు ఇప్పుడు ఆల్రెడీ లేఅవుట్ వేసేటప్పుడు 9,772 ఎకరాలు, 80 ఫీట్ల రోడ్డు 100 ఫీట్ల రోడ్డు పార్కులు తీసిన తర్వాత మిగిలింది 4,000 చిల్లర ఎకరాలు, 4,000 చేంజ్ ఉంది, 9,272 ఎకరాలు 9,772 ఎకరాలు. దాని తర్వాత అది 4,000 చిల్లర ఎకరాలు అయింది. అవి ఆనాడే ప్రభుత్వ రేట్ల ప్రకారం వాళ్ళు కొనుగోలు చేశారు. కొనుగోలు చేసింది ఏమిటి కండిషన్ ఏంటంటే ఇండస్ట్రీస్ మాత్రమే పెట్టుకోవాలని నిబంధన. అవును. ఇప్పుడు వాళ్ళు ఏమైంది, కాలుష్యమైన రహితమైన పరిశ్రమలు పెట్టొద్దని చెప్పడంతో బయటికి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ నిరుపయోగం ఉన్నాయి. పెడితే ఇండస్ట్రీ పెట్టాలి, ఏది గోడాన్సో లేకపోతే ఏదైనా పొల్యూషన్ రహితమైనటువంటి ఇండస్ట్రీ పెట్టాలా. ఇప్పుడు ఏం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం, ఓన్లీ జోన్ కన్వర్షన్ మాత్రమే చేస్తా ఉన్నాం. జోన్ అంటే మీన్స్ అది ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో భూమి. వాళ్ళు ఇంకోటి చెప్తున్నా, ఇలా చాలా మంది అప్లై చేసుకోరు, చాలా మంది అప్లై చేసుకుంటే వాళ్ళ భూమి ఎవరికి పోతే ప్రభుత్వం తీసుకుంటుందా, అది ప్రైవేట్ వ్యక్తి చేతుల భూమి, అక్కడ ఇండస్ట్రీస్ పెట్టుకుంటారు. అయితే పటాన్ చెరువును సైతం యాడ్ చేసినటువంటి మీరు బొల్లారం ఎందుకు యాడ్ చేయలేదు సార్? ఇక్కడ అదే చెప్తున్నాం కదా, దాని బొల్లారం నిండా పరిశ్రమలే కదండి. ఇక్కడ నిబంధనలు ఇప్పుడు భూములు లేవా? జిహెచ్ఎంసీ లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీ ఆనాడు జిహెచ్ఎంసీ కదా. ఓకే. తర్వాత అది బొల్లారం మన మున్సిపాలిటీ అయితే ఇప్పుడు మళ్ళీ హైదరాబాద్ కలిపిరు. నెక్స్ట్ దానికి కూడా కమింగ్ డేస్ లో ఖచ్చితంగా అవి కూడా బయటికి పోవాల్సి వస్తుంది. ఇక్కడ చాలా స్పష్టంగా ఏంటంటే ఇక్కడ ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఆయనలో జరిగింది ఏంటంటే లీజ్ అయిపోయిన తర్వాత ప్రభుత్వం తీసుకోవాలి ఆ భూములను. మీరు లీజ్ అయిపోయినటువంటి భూములను మీరు ప్రభుత్వం తీసుకోకుండా 100% అంటే ఏంది, 100% అంటే ఏంది, ఎస్ఆర్ఓ రేటు ₹1,00,00,000 అనుకోండి, ₹1,00,00,000 వాళ్ళకి దారాదంతం చేసారు మీరు. అక్కడ మరి ఎన్ని కోట్లు ఉంది, మీరు మీ ప్రకారం అయితే 40-50 కోట్లు రావాలి. అంటే కాదు చరణ్, పరిశ్రమల్ని బయటకు పంపడమా లేకపోతే పరిశ్రమల భూముల్ని రియాలిటీకి మళ్లించడమా అనేది వాళ్ళ ఇక్కడ రియాలిటీ అనే సమస్య లేదు. వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు మల్టీపర్పస్ అంటే ఓన్లీ ఏమన్నా మేమన్నా ప్రభుత్వం తీసుకొని లేదు ప్రభుత్వం వాళ్ళకి ఇస్తున్నామా, వాళ్ళ భూమిని జోన్ కన్వర్షన్ చేస్తారు. జోన్ కన్వర్షన్ చేస్తే ప్రజలకు రియల్ ఎస్టేట్ ధరలు లేకపోతే అపార్ట్మెంట్లు కావచ్చు లేకపోతే ఐటీ సంబంధించిన సెజ్జులు పెట్టుకున్నట్లయితే ప్రజలకు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం భావించి అవి ఖాళీగా ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా రేపు ట్రాఫిక్ సమస్య రావచ్చు, డ్రైనేజ్ సమస్య రావచ్చు. కాబట్టి దాన్ని స్టడీ చేసే లేకపోతే స్టడీ దత్తాత్రేయ గారు చెప్పండి. ఇప్పుడు అది స్టడీ లేదు పాడు లేదండి, ఒకటే భూములు ఉన్నాయి. వీళ్ళు చూసిరు ఇక స్టడీ లేదని పాడలేదు, మీరు నోటికి వచ్చిన మీరు మాట్లాడతారు. ఇక స్టడీ లేదని పాడలేదు, మీరు ఏం తెలుసు నాకు అర్థం. డైనింగ్ టేబుల్ కూర్చొని తీసుకున్నట్ట నిర్ణయాలు, లేకపోతే చీకట్లో జీవోలు తీసినట్ట ఏమన్నా అర్థం ఉందా? మీరు మాట్లాడారు స్టడీ లేదని పాడలేదు, ఏమన్నా మాట్లాడడానికి అర్థం ఉందా? ఏమంటున్నాడు అంటే 4,000 పైచిలకే ఉంది కదా భూమి అంటున్నాడు. 4,000 పైచిలుకున్న భూమిలో ఒక ప్రభుత్వ ఆసుపత్రి కడతామని ప్రకటిస్తున్నాడా, ఒక మెడికల్ నీరెందుకైతే భూమి నాకు అర్థం కాక తెలియలేకుండా ఒట్టిన మాట్లాడుతున్నా మీరు. మా భూమి ఏదైనా గవర్నమెంట్ భూమా, నువ్వు ఊకుంటాడా? నువ్వు పో రేపు కేటీఆర్ గారు సందర్శన పోయిన ఏ కంపెనీ పోయినా రాళ్ళ తీసుకొని కొడతారా కంపెనీ పోతే? అర్థం కాదు, ఒట్టిన మాట్లాడతారు. కాదు సబ్జెక్ట్ ఒట్టిన డైవర్ట్ చేయొద్దు కదా. అధికారంలోకి రావడమే మీకు సబ్జెక్ట్ ఏది ఒట్టిన ఒట్టి కూర్చొని మాట్లాడితే ఎట్లా నాకు అర్థం కాక. లఘుచర్ల పేరు మీద లఘుచర్లు ఏమైంది? లఘుచర్లు అందరు ఇండస్ట్రీస్ కి జనాలంతా ఇచ్చారు భూములాడ. పేదల భూములు మొన్న 27 మున్సిపాలిటీల పేరు మీద భూ వ్యాపారమే, ఇగో ఇప్పుడు ఇల్లు చట్టం పేరు మీద భూ వ్యాపారమే. భూమి కేంద్రంగానే మీ రాజకీయం నడుస్తా ఉంది, మీ పాలన నడుస్తా ఉంది తప్ప ప్రజల అవసరాలు తీర్చడానికి. ఇప్పుడు ఇంకోటి ఏమంటున్నారు రమణ గారు, ప్యూర్ అండ్ రేర్ అట. క్యూర్ అంటే ఏందయ్యా బాబు రేవంత్ రెడ్డి అంటే ఓఆర్ఎం లోపల ఉన్నటువంటి ఇండస్ట్రీలు అన్నింటినీ ఖాళీ చేపియాలా, దాంట్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలా. ప్యూర్ అంటే అదే ప్యూర్ రేర్. ఇక ఈ పేరు మీద రియల్ ఎస్టేట్ దందాకు నాంది పలికిడు. దాంట్లో ఎవరికి క్యూర్ అవుతుందో ఎవరికి ప్యూర్ అవుతుందో ఎవరికి రేరో అర్థమైతా ఉంది. దత్తాత్రేయ గారు మొన్న మీరు చూసే ఉంటారు, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు
చాలా క్లారిటీతో మాట్లాడుతూ కొన్ని విషయాలు చెప్పారు. విన్నారా మీరు ప్రెస్ మీట్? నేను పూర్తి స్థాయిలో ఆయన స్పీచ్ మొత్తం విన్నారా? ఆయన ఏమంటున్నాడు, మేము ప్రభుత్వము ఏదైతే కాయలబడ్డ పరిశ్రమలే తరలిస్తామో ఆ పరిశ్రమలు ఏవైతే ఇప్పుడు మేం తీసుకొచ్చింది కాదు గతంలో ఉన్నాయి అంటాడు. గతంలో కాంగ్రెసే, ఇప్పుడు కాంగ్రెసే. మేము వచ్చిన తర్వాత ఈ జీవో నంబర్ 16తోని 2014లో కేవలం 11 సంస్థలను అవిటి కూడా రేట్ అలర్ట్. ఎందుకంటే కెమికల్ ఫ్యాక్టరీస్ ఉన్నవి, కాయలాబడ్డవి, ప్రమాదకరమైనటువంటి గ్యాస్, పెట్రోలియం లాంటివి ఉన్న వాటిని తరలించాలనేటువంటి ప్రయత్నం చేసినాం. అందులో కొన్ని అంగీకారమైన, కొన్ని ఆగిపోయినాయి. ఇక వీళ్ళు వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో 22 ఇండస్ట్రియల్ కారిడార్ లో ఉన్నటువంటి భూములన్నింటినీ, ఇండస్ట్రీలన్నింటినీ మీరు ఉండొద్దు రాబాయ్, మీరు ఓఆర్ఆర్ అవతలకు పోవాలని చెప్పి కంకణం కట్టుకున్నారు. ఇక అవన్నిటినీ, ఆ భూములన్నింటినీ కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారులకు, కార్పొరేట్ శక్తులకు దారాదత్తం చేసి రియల్ ఎస్టేట్ దందా చేయాలి. ఎందుకు ఆల్రెడీ అటువంటి పరిశ్రమల్ని ప్రమాదకరమైన పరిశ్రమలు కావచ్చు, కాయలపడి పరిశ్రమలు కావచ్చు, వీటన్నింటినీ ఓఆర్ఆర్ అవతలకి పంపడం అనేది మీరు కూడా చేశారని చెప్తున్నారు. మరి ఇప్పుడు వారు కూడా చేయబోతుంది అదే. ఏంటి వ్యతిరేకత మీది? మేము తరలించి ఆసుపత్రులు లేకపోతే వ్యక్తులకు గృహ నిర్వహణ అనుకో వీటికో వాడినాం. వీళ్ళు దేనికి వాడుతున్నారు? మీరు వాడింది ఎక్కడ వాడినో ఏడ వాడినో చెప్పు. కాదు ఎక్కడ వాడినో? న్యూస్ సీట్స్ కి ఎవరు ఇచ్చారు? రామ్కి ఎవరు ఇచ్చారు? భలే మాట్లాడతారు మీరు. ఎక్కడ హాస్పిటల్ వాడింది మీరు? రాజకీయ సన్యాసం తీసుకుని రెడీ ఉన్నావా? మరి రెడీ ఉన్నావు అంటున్నా. ఒట్టే మాట్లాడతారు మళ్ళీ. ఏ తెలంగాణ ఒట్టినే కూర్చొని వీళ్ళు మాట్లాడుతున్నారు. ఇదే పని మీరు హాస్పిటల్ కేటాయించారు. ఎక్కడ కేటాయించింది మీరు? చెప్పండి. తెలవకుండా ఒట్టినే తాగండి. ఒక్క సెకండ్ మాట్లాడివ్వండి. కాదు ఎక్కడ ఏ హాస్పిటల్ ల్యాండ్ ఇచ్చారు చెప్పండి. ఒక హాస్పిటల్ ల్యాండ్ చెప్పండి మీరు. ఒట్టే మాట్లాడతారు అంత కూర్చొని. ఓకే, ఒక్క నిమిషం. ఆచార్య గారు వెర్షన్ తీసుకోవాలి. 1 సెకండ్ ప్లీజ్. ఆచార్య గారు, ఇప్పుడు దీని యొక్క పూర్వాపరాలన్నీ కూడా బయటకు వచ్చిన తర్వాతనే వాస్తవాలన్నీ బయటకు వస్తాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి డెవలప్మెంట్ చేయాలనేటువంటి దీంట్లో నిజంగా కూడా సిటీలో ఉన్నటువంటి వాటి పొల్యూషన్లు ఉన్నటువంటి ఫ్యాక్టరీలన్నిటిని కూడా బయటికి పంపించడం వల్ల, ఎందుకంటే మనం చూసినాం ఏదైతే ఎక్కడెక్కడైతే ఫ్యాక్టరీస్ ఉన్నావో ఆ ప్రాంతాలల్లో మొత్తం ఆ గ్రౌండ్ వాటర్ అంతా కూడా పొల్యూట్ అయిపోయింది. ఇవాళ దాని వల్ల ప్రజలకు నానా ఇబ్బందులు పడుతున్నాయి. ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రజల మేలు కోరాల్సిందే. ఇప్పుడు ఓఆర్ఆర్ అవతలనా లేకపోతే యువతలనా కొత్త న్యూ టెక్నాలజీ తోటి ఏదైతే డెవలప్మెంట్ కు తీసుకొచ్చే దాన్ని మేము స్వాగతిస్తాం. దాన్ని మనం ఎవరం కూడా వ్యతిరేకిస్తే అనేటువంటిది కాదు. దాంట్లో అభివృద్ధి జరగాల్సింది. ఆచార్య గారు డిసెంబర్ 7న మహాధర్నాకి పిలుపునిచ్చారు మీరు. డిసెంబర్ 7న ఇప్పుడు మేము ఏమంటున్నాం అంటే చేయాల్సినటువంటి అవసరం ఉన్నదాన్ని చెయ్యాలి, చేయొద్దని అంటలేం. చేయకుండా ఇప్పుడు మా గుజరాత్ లో కానీ లేకపోతే ఇతరత్ర బీజేపీ రాష్ట్రాలలో ప్రజలకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు ఉంటే తప్పక వాటిని తొలగించాల్సి వస్తున్నప్పుడు తొలగించవలసి వస్తుంది. కాబట్టి మనం బీజేపీ ప్రాంతాలలో ఉన్నప్పుడు ఒక స్టాండ్, ఇక్కడ ఇంకో డబుల్ స్టాండ్ తీసుకోవడం కాదు. ఏదైతే వీళ్ళు తీసుకుంటున్నటువంటి దాంట్లో కాంగ్రెస్ పార్టీ ప్లానింగ్లనే ఎంతో పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది. దాన్ని మనం క్షుణ్ణంగా ఆలోచన చేయాలి. ఓకే, దాన్ని ఏ రకంగా ఇవాళ ప్రభుత్వ భూముల, ప్రైవేటు భూముల, దాని మీద ప్రభుత్వం యొక్క అజమాయిషేది ప్రైవేట్ భూములు అయితే ఒకవేళ అవి ప్రభుత్వం ఇచ్చినటువంటివే వాళ్ళ సొంతం అయిపోయినవి, దాన్ని ఒక రకంగా డెవలప్ చేస్తే మంచిది అన్నట్టు ఉన్నప్పుడు చేయాల్సి వస్తుంది. అది ఓకే చరణ్ గారు ఒక్కటే, బహిరంగ మార్కెట్లో చూస్తే కనుక ఎకరం భూమి 150 కోట్లు పైబడి పలుకుతోంది. రైట్, అది కాదనలేని నిజం. సరే, అది ఎవరి టైంలో భూమి ఆ స్థాయిలో రేట్లు వచ్చాయి ఇవన్నీ పక్కన పెడదాం కాసేపు. కేవలం 30% ఎస్ఆర్ఓ రేటు కట్టడం ఎంతవరకు సమంజసం? ఇక్కడే డౌట్ సార్. ఇది ప్రభుత్వ భూమి కాదు. ప్రభుత్వ భూమిని ప్రైవేట్ వ్యక్తులకు మనం అమ్ముతలేము. ప్రైవేట్ వ్యక్తుల చేతులు ఉన్న భూములకు ఇప్పుడు ఎల్ఆర్ఎస్ ఉందండి. ఇల్లీగల్ లేఅవుట్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది. ఎల్ఆర్ఎస్ ఏంది? నామినల్ ఫీజు కట్టి రెగ్యులరైజ్ చేస్తారు కదా, గట్లనే జోన్ కన్వర్షన్ చేస్తున్నారు ఇక్కడ. ఇప్పుడు వాళ్ళుగాక ఎట్రో డ్రగ్స్ పార్థసారథి రెడ్డి గారికి 3 ఎకరాల 15 గుంటలు సరిపోతుందని చెప్పి కలెక్టర్ గారు రిపోర్ట్ ఇస్తే వారికి 17 ఎకరాలు ఎంతకి ఇచ్చారు? 1,47,000 లీజ్కి ఇచ్చారు వాళ్ళు. అది ఎంత రావాలా? 60 ఏళ్లకు లీజ్కి ఇస్తే
50,000 కోట్ల రూపాయల అన్యాయం జరిగింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. మీరు చేసిన తప్పులని మీరు చేసి లీజు భూములన్నీ ఓకే, ఇలాంటి లిస్ట్ ఇది ఒకటి కాదు రెండు కాదు వాళ్ళు చేసి Yes, yes, yes. వాళ్ళు మనకి లీజు సమయం భూములను కూడా లేదు. అగండి లీజు భూములను ప్రైవేట్ వ్యక్తులకు 100 అంటే మీరు దత్తాత్రేయ గారు, కాదండి 1 కోటి 2 కోటి తీసుకొని ఎందుకు దగ్గర వేసి మరి Okay. 50 కోట్లు తీసుకోలే Sure. ప్రభుత్వం భూమి మీరా మీరు కదా మీకు కాదు దత్తాత్రేయ కదా గారు, క్లుప్తంగా దత్తాత్రేయ గారు క్లుప్తంగా, రమణ గారు, సమయం లేదు. రమణ గారు మేము ఛాలెంజ్ విసురుతా ఉన్నాము చరణ్ కౌశిక్ ని గానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని. ఇట్లాంటివి మా టైంలో జరిగిన ఉంటే జనసేన బయటకు అదే, మీకు తెలియదు ఏంటంటే మేమే కోట్లకే చేసాం. Done. Right. సాయి సింధు ఫౌండేషన్ మళ్ళీ మాట్లాడదాం. బీఆర్ఎస్ పార్టీ ఎంపీ రాజ్యసభ సభ్యులు Okay. సాయి సింధు ఫౌండేషన్ Okay. ఇప్పుడు ఆడ క్యాన్సర్ హాస్పిటల్ ఎనివే థ్యాంక్ యూ సో మచ్. మనకు సమయం లేదు. చరణ్ కౌశిక్ యాదవ్ గారు, దత్తాత్రేయ గారు, ఆచార్య గారు. సో ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్.